బలో ఇంగులాంబిక మాతాకి జై. అమ్మవారి మూలమంత్రంతో స్టార్ట్ చేద్దాం మనము. ఓం ఇంగులే పరమహింగులే అమృత రూపిణి తనుశక్తి మనశివే. ఓం శ్రీ హింగులాంబిక మాతాయై నమః. ఈ 52 శక్తిపీఠాలలో మొదటి శక్తిపీఠమైన మాతాశ్రీ హింగులాంబిక అమ్మవారు. ఈ అమ్మవారు పాకిస్తాన్ కరాచీ బులిస్తాన్ అనే ప్రాంతంలో ఈ అమ్మవారు శక్తిపీఠంగా వెలిసింది. ఇక్కడ మా బహుశా క్షత్రియ సమాజ్ బంధువులందరం కలిసి ఇక్కడ ఈ అమ్మవారిని ప్రతిష్టాపించడం జరిగింది. ఈ మూల విగ్రహాన్ని ఇచ్చిన దాతలు గోలేగాంకర్ సాయిత్రాబాయి మరియు పాండురంగరావు గోలేవర్ గారు అమ్మవారి మూల విగ్రహాన్ని వారు బహుకరించినారు. అప్పటి నుంచి ఇప్పుడు వచ్చే 41 సంవత్సరం నవరాత్రుల ఉత్సవాలు మనమందరము ఈ కరోనా ప్రభావం వలన అమ్మవారి పూజలు మన కోవిడ్ నిబంధనల ప్రకారమే నవరాత్రులు చేయాలని మా కమిటీ వాళ్ళు మొన్న మీటింగ్ చేసుకొని నిర్ణయించడం జరిగింది. స్టార్టింగు నవరాత్రులు 17 నుంచి ప్రారంభం అవుతున్నాయి. అభిషేకము, అలంకరణ, మళ్ళా ఘటస్థాపన ఈ కార్యక్రమం ప్రొద్దున ఉంటుంది. అభిషేకం చేయడానికి భక్తులకు సంవత్సరానికి ఒకసారి అవకాశం, గర్భగుడిలో వెళ్ళడానికి అవకాశం ఆలయ కమిటీ తరపున అవకాశం ఇస్తాము. అందరూ అభిషేకంలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ అమ్మవారికి ఎవరైతే నమ్ముతారో వారి కోరికలు తప్పక తీరుస్తారు. ఈ షెడ్డు దాత ఒక్క ఆయననిచ్చిండు, జగిత్యాల నారాయణరావు మాల్వత్కర్ అని, బిల్డింగ్ కాంట్రాక్టర్ జగిత్యాల్లో ఉంటాడు ఆయన. మళ్ళీ ఈ కింద మార్బలు షెడ్డు ధర్మాజీ గనోరే ఏసీటీఓ రిటైర్డ్ ఎంప్లాయీ షెడ్డు దాత. మరి ఇప్పుడు ఏదైతే మన అమ్మవారి ముందర ఈ గ్రిల్ ఉందో, స్టీల్ గ్రిల్లు, ఇది సునంద భూమేష్ గౌడ్ గారు వారు అమ్మవారికి ఈ స్టీల్ గ్రిల్లు సమర్పించినారు. వీరందరికీ అమ్మవారి తరపు నుంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మేము ఎల్లప్పుడూ వాళ్ళ గురించి ముఖ్యమైన తిథులలో కానీ పూజలు అర్చనలు వాళ్ళ పేరు మీద జరుగుతూ ఉంటాయి. వాళ్ళు అర్చన రాకపోయినా కూడా ముఖ్యంగా ఏమంటే ఈ మందిరము చిన్న మందిరాన్ని ఉన్నప్పుడు అమ్మవారి విగ్రహము సిమెంట్తో ఉండే. ఆ చిన్న మందిరాన్ని తీసేసి ఈ పెద్ద మందిరాన్ని అప్పు స్వామి గారు కట్టడం జరిగింది. మరి మూల విగ్రహం అమ్మవారి ఉత్సవమూర్తి కూడా ఆయననే ఇవ్వడం జరిగింది. ఆయన ఈ మందిరాన్ని కట్టిన తర్వాత సార్ నాకు చాలా ఆనందం అనిపించిందని, ఈ అమ్మవారు ఇచ్చిన తర్వాత ఆయనకు సంతానం కలిగింది ఆయనకు. అయితే ఆమెకు వాళ్ళ బిడ్డకు కూడా ఇంగులాంబికా దేవి అని పేరు పెట్టుకోవడం జరిగింది. మరియు ఈ మందిరంలో సంవత్సరానికి 3 ఉత్సవాలు జరుగుతాయి. ఒకటి నవరాత్రి, మరియు ఆషాఢ మాసంలో గోందల్ అనేది ఒకటి కార్యక్రమం ఉంటుంది. మళ్ళా అమ్మవారి పుట్టినరోజు పాల్గొన శుద్ధ ఏకాదశి మార్చిలో వస్తుంది కాబట్టి ఆ రోజు అమ్మవారి ప్రతిష్టాపన, ఆ రోజు బ్రహ్మాండమైన ఉత్సవం జరుపుకుంటాము. ఆ రోజు డోలారోహణ కార్యక్రమం ఉంటుంది. అందులో పండ్లు ఫలాలు ఉంచుతాము. ఎవరికైతే మ్యారేజ్ అయిన తర్వాత సంతానం కలగదో వారందరూ ఇట్లా వరుసలో కూర్చుంటారు. అమ్మవారి తొట్లతో ఊపుతూ కూర్చుంటారు. ఆ తొట్లలో ఉన్న పండ్లు మా వదిన అయిన ప్రమిళమ్మకు అమ్మవారు వస్తుంది. ఆమె ఆ రోజు ఎవరి ఇట్లా పండ్లు విసిరేస్తుంది, ఎవరి ఓట్ల పడుతుందో వాళ్ళకు మళ్ళీ వచ్చే పుట్టినరోజు వరకు సంతానం కలిగినాయి. చాలామంది భక్తులు ఇటువంటి వాళ్ళ కోరికలు తీర్చింది అమ్మవారు. ఈ అమ్మవారికి నమ్ముకుంటే మాత్రము ఎవరు మాత్రము ఇది కాలేదు, అందరికీ శుభాలు జరిగినాయి. ఈ గుడి మేను దిగంబర్రావు పెయింట్కరు, అంబాజీ పెయింట్కరు, మరియు పివి రావు పెయింట్కరు, మరియు రామ్దాస్ చోల్కరు, గనోరే రమేష్ గారు. అప్పుడు మేము స్టార్టింగ్లో మేము ఉంటిమి ఈ గుడిని కట్టడానికి. నేను దాదాపు 35 సంవత్సరం నుంచి అమ్మవారి సేవలోనే ఉంటున్నాను. నా పేరు రామ్దాసు. ఇప్పుడు నేను గుడి ఇన్ఛార్జిగా 6 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. అంతకుముందు జైన్ సెక్రటరీగా ఉండి దినదినం అభివృద్ధి చెందాలని మా కోరిక. మా భక్తులు కూడా అందరూ సహకరిస్తున్నారు. ఇప్పుడు రాబోయే నవరాత్రుల అనంతరము మన
ఈ 44 డివిజన్ కార్పొరేటరు గడుగు గంగాధరి కుమారుడు రోహిత్ గారు మాకు స్లాబ్ వేసిస్తా అని వాగ్దానం చేసినారు. దసరా తర్వాత ఈ టీన్ షెడ్ తీసేసి స్లాబ్ వేయడం జరుగుతుంది. ఆ స్లాబ్ పైన మళ్ళీ ఈ టీన్ షెడ్ వెళ్తున్నది. దీనివలన ఇక్కడ ఉన్న భక్తులందరికీ ఉపయోగం ఏంటంటే ఏదైనా ఫంక్షన్లు కానీ తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. అమ్మవారికి ఇన్కమ్ వస్తుంది. ఒక విధంగా మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చుతో ఇక్కడ ఫంక్షన్లు జరిపే అవకాశము వాళ్ళు కల్పిస్తున్నారు. వారికి కూడా అమ్మవారి తరఫు నుంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై ఇంగులాంబిక మాతాకి జై. జై ఇంగులాంబిక మాతాకి జై. ఇది ఆదర్శ నగరు దుబ్బ. ఆదర్శ నగర్ ఇంగులాంబిక గుడి అంటే ఎక్కడ లేదు. ఇది పవిత్రమైన గుడి. ఇక్కడ భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. బొంబాయి నుంచి కూడా వస్తున్నారు ఇక్కడికి భక్తులు. అమ్మవారు బాగా శ్రేష్టమైన అమ్మవారు. ఈ అమ్మవారికి ఎవరైతే పూజ మంచిగా చేసి పవిత్రంగా ఉండి మనసులో కళ్ళకపటం లేకుండా గుడికి వచ్చి అన్ని విధాల మంచిగా ఉన్నాయంటే అమ్మవారు మంచి ఆశీస్సులు ఇస్తున్నది. చేసేవారికి కూడా అందరికి కూడా చాలా మంచిదవుతున్నది. సంతానం లేని వారికైతే ఇప్పుడు ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు, రామదాస్ గారు చెప్పినట్టు, సంతానం లేని వారైతే సంవత్సరంకు 10-11 మందికి అయితే కంపల్సరీ తొట్లెలు వస్తున్నాయి. అన్నీ వివాహం కాని వారికి వివాహం అవుతున్నది. ఏది కావాలంటే అది 11 రోజులలో ఈ అమ్మవారు అనుగ్రహంతో మనకు అన్ని పనులు జరుగుతున్నాయి. అందరికీ కూడా ఈ అమ్మవారిని కొలాల అని నేను కోరుకుంటున్నా. జై ఇంగులాంబిక మాత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈశ్వర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.